అందరికీ నమస్కారం. ఆహా యమి రుచికి స్వాగతం. ఈరోజు మనం ఆహా యమి రుచిలో నేతి సేమియా కేసరి ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. కావలసిన పదార్థాలు: కొద్దిగా నెయ్యి, 1 కప్పు పంచదార, 1 కప్ సేమియా, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్. ఇప్పుడు సేమియా కేసరిని ఏ విధంగా తయారు చేయాలో నేర్చుకుందాం. స్టవ్ పైన ఒక గిన్నె లేదా బాండీ పెట్టి కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పుల్ని కిస్మిస్ని వేయించి పక్కన పెట్టుకోండి. చూసారు కదా, నెయ్యి వేడెక్కింది. ఇప్పుడు జీడిపప్పుల్ని వేయించుకోండి. చూసారు కదా, జీడిపప్పులు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇంకొద్దిగా వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని కిస్మిస్లను వేసి వేయించుకోండి. ఇప్పుడు కిస్మిస్లను కూడా వేసి వేడి చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. కిస్మిస్ జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత మరికొద్దిగా నెయ్యి వేసుకొని కాగిన తర్వాత ఈ సేమియాని నేతిలో కొద్దిగా వేయించుకోండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. చూసారు కదా, ఈ విధంగా కొద్దిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టి 1.5 కప్పు నీళ్లు పోసుకోండి. 1 కప్పు సేమియాకి 1.5 కప్పు నీళ్లు పోసుకొని వాటిని మరగనివ్వండి. మరిగిన తర్వాత వేయించి పెట్టుకున్న సేమియాని ఇందులో వేయండి. చూసారు కదా, ఈ నీరు బాగా ఉడికిన తర్వాత ఈ సేమియాని ఈ నీటిలో వేయండి. వేసి కలపండి. వేసి కలిపిన తర్వాత ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు నీళ్లు పూర్తిగా అయిపోతున్నాయి. ఇప్పుడు ఈ పంచదారను కూడా వేసుకొని కలుపుకోండి. పంచదార వేసి కలిపిన తర్వాత పంచదార కరుగుతూ ఈ విధంగా ఉడుకుతూ ఉంటుంది. పూర్తిగా ఈ బబుల్స్ లాగా ఇలా బుడగల్లాగా రాకుండా ఉన్నప్పుడు పూర్తిగా అయిపోయినట్టు అన్నమాట. కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. అప్పుడు చూసారు కదా, పంచదార పూర్తిగా కరిగిపోయి మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోండి. ఫుడ్ కలర్ వేసి కలిపిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న ఈ జీడిపప్పులు కిస్మిస్లను కూడా ఇందులో వేసి కలుపుకోండి. చూశారు కదా, తవ కేసరి తయారైపోయింది. మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొత్త రెసిపీతో ఆహా యమి రుచిలో త్వరలో మీ ముందుంటాను. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.